అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్కే లాగ్స్ తెలుగు. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. ఇది వచ్చేసి లాస్ట్ సండే అండి. సండే రోజు ఏంటంటే మేము ఈవినింగ్ పిల్లలు తీసుకుని మా ఊర్లో ఉన్న వినాయకుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము సిటీకి. ఇది వచ్చేసి కన్న బర్త్డే అండి ఆ రోజు. ఇంకా కన్న అయితే ఇక్కడ స్పెట్స్ మర్చిపోయాడంట, అవి తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నాడు. ఇంకా కన్న బర్త్డే అని చెప్పాం కదా, ఈసారి పెద్దగా ఏం సెలబ్రేట్ చేయలేదు, కనీసం కేక్ కూడా కట్ చేయలేదండి. ఎందుకో మాకు ఇంట్రెస్ట్లో వాడు కూడా వద్దు అన్నాడు. ఇంకా అందుకనే ఇంకా నెక్స్ట్ ఇయర్ బాగా చేసుకుందాంలని ఈ ఇయర్ అసలు ఏం సెలబ్రేట్ కూడా చేసుకోలేదు. ఇంకా ఇక్కడ వచ్చేసి మేమైతే నార్మల్గా ఇంట్లో అయితే మంచిగా వండుకొని తిన్నాం అంతవరకేని. ఇంకా సిటీకి అయితే వచ్చేసామండి. ఫస్ట్ అయితే ఇక్కడ ఆర్ఎస్ఎస్ వాళ్ళది వినాయకుడి దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ కొంచెం అక్కడక్కడ వినాయకుడి దగ్గరికి అయితే తీసుకెళ్దాం పిల్లల్ని. అలాగే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి ఉన్నాయండి, ఇంక చూస్తారని. ఇక్కడైతే స్టేజ్ అది తీశారు. ఇక్కడైతే క్లాసికల్ డ్యాన్సెస్ అవన్నీ చేస్తారనుకుంటా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వినాయకుడి దగ్గరికి వెళ్ళిపోదాము. ఇదిగోండి ఇక్కడైతే వినాయకుడిని అయితే పెట్టారు. ప్రతి సంవత్సరం వీళ్ళైతే స్పెషల్గా చేస్తారు. మేమైతే అక్కడ మొక్కేసుకుని ఇంకా అమృతేశ్వరుడి గుడి అని ఉందండి, అంటే శివుడి గుడి అయితే ఉంది. ఇంకా అక్కడ కూడా మంచిగా లైటింగ్స్ అవన్నీ బాగా గ్రాండ్గా పెట్టారు. అక్కడ కూడా చూద్దామన్నట్టు వెళ్ళామండి. ఇంకా వెళ్తే ఇక్కడ ఎంట్రన్స్లో వచ్చేసి ఇలాగా రాముడిది గుడి ఉంది కదా, మొన్న రాముల వారి గుడి అయితే ప్రతిష్ఠ అయింది కదా, ఇంకా ఆ గుడి మోడల్లో అయితే ఎంట్రన్స్లో అయితే ఇలా పెట్టారండి. దీన్ని సేమ్ ఆ గుడి మోడల్ మొత్తం ఇదంతా డెమో లాగా పెట్టారు ఇక్కడ. ఇంకా వెనకాల వచ్చేసి వినాయకుడి విగ్రహం అయితే సేమ్ రాముల వారి విగ్రహం ఎలా ఉంటుందో అలాగైతే డిజైన్ చేయించారు వినాయకుడి విగ్రహం. ఇలా అయితే ఉంది. ఇంక ఇక్కడ కూడా దండం అది పెట్టేసుకున్నామండి. ఇంకా అన్ని చోట్ల లాగే మా ఊళ్ళో కూడా వినాయక చవితి చాలా స్పెషల్గా చేసుకుంటారండి. ఎవరిది వాళ్ళే పెట్టుకుంటారు. ఒకరికన్నా ఒకరు డిఫరెన్స్గా ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడైతే రాముల వారి దాంట్లో తీసుకున్నారు విగ్రహం. నెక్స్ట్ వచ్చేసి కన్న అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే అడిగాడండి. ఇంకా పిజ్జాది కూడా అడిగాడు. ఇంకా అంతకుముందు మార్నింగ్ ఏంటంటే నాన్ వెజ్ అది చేసుకున్నామా, ఇంకా అవన్నీ తిన్నాడు. ఎందుకులే మళ్ళీ డైజెస్ట్ అవ్వదని ఫ్రెంచ్ ఫ్రైస్ వరకే తినిపించామండి. మళ్ళీ నాన్ వెజ్ తిని ఏంటి వినాయకుడు గుడికి వెళ్తున్నామని అనుకోకండి, ఎందుకంటే మేము ఆల్రెడీ హెడ్ బాత్ అవన్నీ చేసుకునే వచ్చాము. ఇంక ఇక్కడ వచ్చేసి కమ్మ సంఘం అనేసి ఉంది. ఇంక ఇక్కడ కూడా పెడతారు. ఇక్కడ కూడా ఎవ్రీ ఇయర్ స్పెషలేనండి. ఇంక మేమైతే ఇక్కడికి వచ్చాము, కంపల్సరీగా ఎవ్రీ ఇయర్ వస్తాము వినాయకుడిని చూడటానికి. అలాగే ఒక్కొక్కసారి ఊరేగింపు అప్పుడు కూడా బాగానే వస్తాము. స్పెషల్గా ఊరేగిస్తారండి యూపీ నుంచి. అలాగా అవి మోగిస్తారు కదా డ్రమ్స్, అవన్నీ వాళ్ళని తీసుకుని వచ్చి ఊరేగిస్తూ తీసుకెళ్తారు. ఇంకా ఇక్కడ వచ్చేసి చాలా కళగా ఉంది విగ్రహం అయితే మాత్రం. మంచిగా మొక్కుకున్నామండి. ఇక్కడ పిల్లలు అయితే గుంజిళ్ళు అవి కూడా తీశారు. చూడండి అప్పుడే చీకటి పడతా ఉంది. వర్షాలండి, అసలు ఈ వర్షానికి ఇంకా చాలా చోట్లకి వెళ్దామనిపించినా కూడా ఈ వర్షానికి భయమేసి వెళ్ళలేదు. ఇంకా జనాలు అయితే వస్తూనే ఉన్నారు అలా వర్షాలు పడినా. ఇక్కడే ఉందండి డ్యాన్స్ ప్రోగ్రామ్, నేను ఇందాక చూపించాను కదా ఆర్ఎస్ఎస్ వాళ్ళది. అక్కడ వచ్చేసి క్లాసికల్ డ్యాన్సెస్ అయితే ప్రోగ్రామ్ ఉంది. ఇవాళ వచ్చేసి ఇక్కడ వెస్టర్న్ అయితే ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఈ 5 days కూడా ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉంటాయండి, రోజుకి ఒక్కొక్కటి. ఒక రోజేమో క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్, ఒక రోజేమో వెస్ట్రన్ డ్యాన్స్ ప్రోగ్రాము. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే వినాయకుడు పాటతో అయితే డ్యాన్స్ అయితే స్టార్ట్ చేశారు. అలాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రామ్తో అయితే స్టార్ట్ చేస్తారు. ఒక రోజు వచ్చేసి ఆర్కెస్ట్రా పాటలది, నెక్స్ట్ ఒక రోజు వచ్చేసి ఇది కామెడీ ప్రోగ్రామ్స్, అలాగా చేస్తూనే ఉంటారు. ఈ 5 days ఆర్ 6 days ఎన్ని డేస్ పెడితే అన్ని డేస్. ఒక్కొక్కసారి వీలుని బట్టి అండి, ఒక్కొక్కసారి 9 days పెడతారు, ఒక్కొక్కసారి 11 days అలా పెడతారు. వచ్చేసి ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతూ ఉన్నాయండి. అసలు పిల్లలు నిజంగా టాలెంట్కి మెచ్చుకోవచ్చండి. ఒకళ్ళకన్నా ఒకళ్ళు మించి అసలు ఎంత బాగా చేశారో అనిపించింది. నేను మెయిన్గా మా పిల్లల్ని తీసుకురావడానికి కూడా ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్స్కి అందుకేనండి, ఎందుకంటే మా పిల్లలకు చేయటానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. కాకపోతే నలుగురు ఉండేపాటికి షైగా ఫీల్ అయిపోతారు చేయటానికి. అందుకని ఇట్లాంటివన్నీ చూస్తే కొంచెం వాళ్ళకి అలవాటు అవుతుందని అయితే తీసుకొస్తున్నాను. ఇంకా వాళ్ళు ఫోన్స్లో అవి చూసుకుని చిన్న చిన్నగా వాళ్ళే నేర్చుకుంటారండి. మా పిల్లలకి ఇంతవరకు డ్యాన్స్ క్లాస్కి వేయటానికి కూడా మాకు అనుకూలం ఉండదని ఆలోచిస్తున్నాను అంతే. కాకపోతే ఈ పిల్లలు ఈ టాలెంట్, ఈ డ్యాన్స్ ఇవన్నీ చూసి కొంచెం కష్టమైనా పర్వాలేదు, ఖచ్చితంగా వేయాల్సిందే అని ఈసారి డిసైడ్ అయ్యానండి. ఖచ్చితంగా ఈసారి దసరా సెలవుల్లో అయితే స్టార్ట్ చేస్తాను.
ఇప్పుడు కొంచెం ఎగ్జామ్స్ ఉంటాయి కదా దసరా ముందు, అవి అయ్యాక దసరా హాలిడేస్ అప్పటి నుంచి ఖచ్చితంగా డ్యాన్స్ క్లాస్కి అయితే వేస్తాను. ఇక్కడ చూడండి పిల్లలు, ఇది వచ్చేసి ఏదో కొత్త సినిమాలో ఏదో పాట అండి, ఈ పాటకైతే వేశారు. ఇంకా ఈ బుడ్డ పిల్ల చూడండి, అసలు భరతనాట్యం అయితే ఎంత చక్కగా వేసిందో ఈ పాప. నియర్లీ ఒక 4-5 ఇయర్స్ ఉంటాయేమో అంతేని, ఎంత చక్కగా వేసిందో. దిష్టి తగిలిద్దేమో అనిపించింది నాకు ఆ పిల్ల ఎక్స్ప్రెషన్స్కి అవన్నీ కూడాను. ఇంకా చెప్తున్నాను కదా, చాలా మంచిగా అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే చేశారండి. లేసిన డ్యాన్స్కి యాజ్ ఇట్ ఈస్గా మ్యూజిక్ పెడితే మీకు కూడా అర్థమయ్యేదండి ఎంత చక్కగా వేశారో పిల్లలు అనేసి. కాకపోతే కాపీరైట్ ఏమన్నా వస్తుందేమో అని చెప్పేసి నేను వాయిస్ అయితే ఇస్తున్నాను. ఇంకా మీ ఊళ్ళో ఎలా చేసుకుంటారో వినాయక చవితి పండుగ అనేది నాకు కింద కామెంట్ కూడా చేసేయండి. మా ఊళ్ళో అయితే చాలా అంటే చాలా గ్రాండ్గా అయితే చేస్తారండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా చిన్నప్పుడు అయితే స్కూల్ నుంచి రాగానే బ్యాగ్స్ అక్కడ పెట్టేసి రెడీ అయిపోయి వెళ్ళిపోయేవాళ్ళం అండి వినాయకులను చూడటానికి. ఇంకా మేమైతే ఈవినింగ్ 4:30-5కి వెళ్తే నైట్ 9-9:30 వరకు ప్రతి చోటుకి వెళ్ళి వినాయకులను అయితే దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళము. ఇంకా మా అమ్మ మేమందరం కలిసి వెళ్ళేవాళ్ళం, మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళం మేమందరము అంత ఇంట్రెస్ట్గా అయితే చూసేవాళ్ళము. అదే సిటీలో ఉంటే ఇప్పుడు కూడా వెళ్ళొచ్చు, కాకపోతే మేము మా ఊరు నుంచి వచ్చి ఇవన్నీ చూసుకుని వెళ్ళేటప్పటికి చాలా ఇదైపోతుంది. ఇక్కడ నాటు డ్యాన్స్ నాటు పాట ఉంది కదండి, ఆ పాటకైతే వేస్తున్నారు పిల్లలు. ఎంత చక్కగా వేశారో అసలు నిజంగా. ఇంకా ఈ పాట అయిపోయాక అప్పటికే వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఆ వర్షంలో కూడా పిల్లలు డ్యాన్స్ మాత్రం ఎక్కడ ఆపట్లేదు. ఇంకా అక్కడ వెనకాల కూర్చుని చైర్స్లో చూసేవాళ్ళం ఉంటాం కదా, కొంచెం అక్కడ షట్టర్ లాగా ఉంది, ఇంకా అక్కడికి వెళ్ళి నుంచుని అయితే చూస్తున్నారు. ఇప్పుడు పిల్లలు అయితే మంచి టాలెంటెడ్గా ఉంటున్నారండి, చదువులోనే కాదు ప్రతి దాంట్లోనూ ముందుంటున్నారు అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డ్యాన్స్ లాస్ట్లో అయితే కొంచెం ఈ చంద్రయాన్-3 గురించి అది చెప్పి అదే కొంచెం ప్రౌడ్గా చెప్పేసి ఇంకా నెక్స్ట్ ఫ్లాగ్ అయితే ఇలా చేశారండి. దీని తర్వాత వచ్చేసి చిన్న పిల్లలండి, చిన్న పిల్లలు వీళ్ళైతే ఇది అక్కడ మన ఆదిపురుష్ మూవీలో రామ్ సీతారాం సాంగ్కి అయితే వేశారు. అసలు గూస్ బంప్స్ అంటారు కదా, అలాగైతే వచ్చినాయండి. అంత మంచిగా వేశారు ఆ మ్యూజిక్కి వాళ్ళు. అసలు ఎక్స్ప్రెషన్స్ ఏంటి భలే చేశారు ఈ పిల్లలు అయితే మాత్రం. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చినాయండి, ఒకదానికి మించి ఒకటి. ఇంకా పిల్లలు అయితే ఇంత కష్టపడి నేర్చుకుంటారు కదండి, కొంచెం ఇలాంటి స్టేజెస్లో ఎక్కడన్నా పర్ఫామ్ చేయాలంటే వాళ్ళకు కూడా మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది. ఏంటంటే వాళ్ళ టాలెంట్ నలుగురు చూస్తున్నారు కదా అని ఒక గొప్ప ఫీలింగ్ అయితే ఉంటుంది. అందుకే వీలైనంత వరకు వీళ్ళైతే ఈ 7 days ఇలాంటి ప్రోగ్రామ్ ఏదో ఒకటి కండక్ట్ చేస్తూనే ఉంటారు ఇక్కడ మాత్రం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగైతే డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే ఒక పక్కన జరుగుతూనే ఉంది, ఒక పక్కన వర్షం అయితే స్టార్ట్ అయ్యిందండి. ఆ వర్షంలో కూడా కొంచెం నుంచొని చూసేవాళ్ళు కొంచెం ఇలాగ వెళ్తున్నారేమో కానీ ఈ పిల్లలు మాత్రం ఎక్కడ తగ్గేదే లేదంటున్నారండి, అంత చక్కగా అయితే వేస్తున్నారు డ్యాన్సు. నాకు ఈ డ్యాన్స్ ఒకటి చాలా బాగా నచ్చిందండి, రాముల వారిది. ఆ మ్యూజిక్ ఆ పిల్లలు వేసేది చాలా మంచిగా అనిపించింది నాకైతేని. ఇంకా మంచిగా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి. ఇంటికి వెళ్ళిపోదామా అంటే లేదు ఇంకొంతసేపు ఆగి వెళ్దాం అని అయితే చెప్తున్నారు. ఇలా అయితే జరిగిందండి. ఈ పాట అయ్యాక మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏదో ఇది కూడా వినాయకుడు పాటేనండి, ఏదో డీజేలోదో ఏదో బాగా చేశారు పిల్లలు. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా చేసినప్పుడు కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేస్తే కొంచెం వర్షం అది వచ్చినా ఇబ్బంది అవ్వకుండా ఉంటుందేమో అనిపించింది నాకు. ఇంకా పాపం జరుగుతూనే ఉన్నాయి, ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, పాటలు అయితే పిల్లలు ఉన్నారు, కాకపోతే వర్షం అయితే వచ్చింది. ఇది వచ్చేసి రైతులది, అలాగే సోల్జర్స్ ఉంటారు కదా ఆ పాటకైతే చేశారు, ఎంత బాగా చేశారో. అది మహర్షి సినిమాలో ఒకటి ఉంది కదా మహేష్ బాబుది, రైతులకు సంబంధించిన పాట, ఆ పాటకైతే వేశారు. ఇది కూడా చాలా మంచిగా అనిపించింది. సోల్జర్స్ది కూడా సినిమా పాటకి వేశారు, బాగా అనిపించిందండి. ఇద్దరు సోల్జరు అలాగే రైతు కలిపేసినట్టు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డ్యాన్స్ వేస్తూ మధ్యలో అయితే రైతులకి అలాగే సోల్జర్స్ మన కంట్రీకి ఇంపార్టెన్స్ ఎంత అనేది అయితే కొన్ని డైలాగ్స్ అయితే చెప్పారు, బాగా అనిపించింది. ఇలాంటివన్నీ వినటానికే బాగుంటాయి, బయట ఏమి అంత రెస్పెక్ట్ ఏమి ఇచ్చారు రైతులకి ఏంటి సోల్జర్స్కి ఏంటి నాకు తెలిసినంత వరకు. ఇంక ఇలాగైతే పర్ఫామ్ అయితే బాగుంది.
మంచిగా అనిపించింది. ఇది అయ్యే వరకు ఉన్నామండి. ఇది అయ్యాక మేమైతే ఇంటికి బయలుదేరిపోయాము. అప్పటికే 9 వచ్చింది. ఇంకా పిల్లలు కూడా నెక్స్ట్ డే స్కూల్ ఉంది కదా, ఇంకా అందుకనే తొందరగా వెళ్ళిపోదామని చెప్పేసి వచ్చేసాము. ఇదిగోండి ఇక్కడే డైలాగ్స్ అయితే చెప్తున్నారు. మంచిగా అనిపించింది, బాగా అనిపించింది పర్ఫార్మెన్స్ మాత్రం. మీకు అలాగ అనిపించిందో కింద కామెంట్స్ కూడా చేసి చెప్పేయండి. ఇంక మేము ఇది అయ్యాక బయలుదేరిపోయామండి ఇంటికి. చూసారా ఎంత చీకటి పడిపోయిందో, 9 ఏమో అయ్యింది. ఇంకా వచ్చేటప్పుడు ఏంటంటే కన్నా బర్త్డే అని చెప్పాను కదా, పాపం ఏమీ కేక్ అది వద్దన్నాడు. కాకపోతే ఇది డైరీ మిల్క్ సిల్క్ చాక్లెట్ అయితే కావాలన్నాడండి. ఇంకా ఇదైతే కొనిచ్చాము. ఇలా అయితే జరిగిందండి మా కన్నా బర్త్డే, అలాగే మా సండే ఇలా అయితే గడిచింది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరన్నా చూస్తుంటే ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.